అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి అరెస్టు అనంతరం బెయిలు మంజూరు చేసిన కోర్టు. కార్యకర్తల పక్షాన నిలిచినందుకేనన్న ఆయన అభిమానులు. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం. నైపుణ్యంతోనే అభివృద్ధి సాధ్యం. విశ్వం ఓరియంటేషన్ కార్యక్రమంలో వక్తల వెల్లడి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహభావంగా మెలగాలని, ర్యాగింగ్ రహిత వాతావరణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ర్యాగింగ్ కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదైతే విద్య, ఉద్యోగ అవకాశాలకు శాశ్వతంగా దూరమవుతారని తెలిపారు. ప్రతి విద్యార్థి సోదరభావం కలిగి ఉండి క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ చూపాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గంజాయి, కొకైన్, హెరాయిన్, గుట్కా, పొగాకు, ఆల్కహాల్ వంటి వాటితో అనారోగ్యానికి గురై జీవితాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకునేదానికి ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎదుగుతూ ఉంటే మీ లైఫ్ స్టైల్ ఒక పాయింట్ దగ్గర స్టాగ్నేట్ అయిపోతుంది, ఆగిపోతుంది. సో అందరం కూడా యాజ్ ఏ స్టూడెంట్ లెవెల్ హై ఎయిమ్ అనేది ఉండాలి. చిన్న చిన్న వాటికి నేను అయితే చాలే, నాకు ఎంతకన్నా ఏమొస్తుంది, అంత పెద్ద పెద్ద మనకి ఎక్కడ వస్తాయి అలా అనుకుంటే ఎవళ్ళం కూడా, మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఎవళ్ళం కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నాం, మాకేమొస్తుందిలే అనుకుంటే. కాబట్టి మీరందరూ మేమెంత కేపబుల్, ఎగ్జామ్ రాసినప్పుడు మీరు అంతే కేపబుల్. మీలాగే కదా చదువుకున్నది. ఏమన్నా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ 1997 ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం నేరం రుజువైతే 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 5,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. కళాశాల ఆవరణలో ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం వలన జరిగే అనర్థాలను విద్యార్థులు అవగాహన కోసం దృశ్య రూపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. యాక్ట్ గురించి, తర్వాత డ్రగ్ అబ్యూస్ గురించి ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ ఎస్పీ గారు కూడా ఇన్వైట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. దీంట్లో ముఖ్యంగా ఏపీ ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ సంబంధించి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, తర్వాత సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారో, మీరందరూ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కలిసిమెలిసి పోలే తప్ప వాళ్ళని మనం ర్యాక్ చేస్తాము, తర్వాత అబ్యూజ్ చేస్తామన్నా అంటే మటుకు. కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ విష సంస్కృతిని ప్రతి విద్యార్థి బహిష్కరించి క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం వలన రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశంలో తీసుకునే ప్రమాదకర నిర్ణయాలు వంటి వాటి వలన యువత భవిష్యత్ ప్రమాదకరంగా మారుతోందన్నారు. మత్తు పదార్థాల వినియోగ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వీటి వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కలిగించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా ఎస్పీ, డీఎస్పీలను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వారితో పాటు రాయచోటి రూరల్, అర్బన్ సిఐలు వరప్రసాద్, చంద్రశేఖర్, ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, ఎన్ఎస్ఎస్ అధికారి కరుణాకర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీఏ,
ఎంసీఏ విద్యార్థులకు శనివారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తెలివితేటలతో సాంకేతిక నైపుణ్యం పెంచుకుని ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదగాలన్నారు. విద్యార్థులు కళాశాలకు క్రమం తప్పకుండా వస్తే చదువుతో పాటు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి మాట్లాడుతూ ఈ బ్యాచ్ తోనే అటానమస్ ప్రారంభిస్తున్నామని, విద్యార్థులు కళాశాలను ఎంపిక చేసుకోవడంలోనే వారి విజయం దాగి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మళ్లపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరెడ్డి కొండ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు కొండ్రెడ్డిని పలు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ చివరకు శనివారం సాయంత్రం మదనపల్లె కోర్టుకు హాజరుపరిచారు. కొండ్రెడ్డి అరెస్టుతో తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న అతని అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకు తరలివెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలుగా హింసలకు గురైన కొండ్రెడ్డి ఇప్పుడు సొంత ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న వేధింపులు తప్పలేదని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై పోలీసులను అడ్డం పెట్టుకుని సొంత పార్టీ వాళ్లపైనే అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వైసీపీ సర్పంచ్తో చేతులు కలిపి అన్నగారిపల్లెలో స్థలం ఆక్రమణతో పాటు కొండ్రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసు వెనుక జయచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు నియోజకవర్గంలో చర్చ బలంగా నడుస్తోంది. ఏదేమైనా మూలిగే నక్కపై తాకికాయ పడినట్లు ఇప్పుడే అంతంత మాత్రంగా ఉన్న జయచంద్రారెడ్డి పరిస్థితి ఈ విషయంతో మరింత దిగజారినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొండ్రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన్ను చూసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళుతుండగా ఓ అభిమాని గుండెపోటుతో మరణించాడు. బెయిలూం నాజూరు చేసిన వెంటనే కొండ్రెడ్డి నేరుగా వెళ్లి గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. Hey,
అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.